వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే ఆయనకు ఉన్నట్టుండి ఏం పోతుందో తెలియదు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి స్పందించారు. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ లేదు అని ఎవరో చెప్పట్ల మన ఘనాపాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డియే ఫైర్ అవుతున్నారు. అత్యంత నిష్ఠతో బాధ్యతతో చేయాల్సిన టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఆలయ ప్రతిష్టని కూడా మంట కలిపేలా చేస్తున్నారని ఎక్స్లో ట్వీట్ చేశారు ఆయన. అయితే ఇంకో మాట కూడా అన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. మరి దీన్ని ఎంతో నిష్ఠతో చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో ఎవరినో తీసుకొచ్చి కూర్చోపెట్టి ఈ పవిత్రతని కూడా మంట కలుపుతున్నారని, చంద్రబాబు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని అన్నారు. అయితే ఆలయ ప్రతిష్టను మంట కలిపేలా వ్యవహరించారని కూడా దుయ్యబట్టారు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబుకి భక్తి లేదు, శ్రద్ధ అయితే అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరొకసారి రుజువైందని విమర్శించారు. అయితే పిచ్చి పలు రకాలను మాట్లాడుకుంటాం. అందులో జగన్ది ఏ రకమో, ఆయన అసలు ఆ పిచ్చి పరాకాష్లో ఎన్నో స్టేజ్లో ఉన్నాడు. అసలు బుర్ర లేకుండా రాజకీయాలు చేయటం, బుర్ర తక్కువైన మంత్రులంతా వైసీపీలో పెట్టుకోవటం. మరి వీళ్ళంతా 5 ఏళ్ళు పరిపాలిస్తే ఇదిగో ఏపీ అంతా ఇట్లానే జరుగుతాయి. మరి జగన్ బ్యాచ్ ఒక విషయం మర్చిపోతుంది. ఎంతసేపు తిరుమల అపవిత్రమైపోయింది, చంద్రబాబు పట్టించుకోవాలా, పవన్ కళ్యాణ్ వదిలేశాడు, లోకేష్ చూసుకోడు. ఇవన్నీ చెప్తున్నారే తప్ప అసలు తిరుమల పవిత్రత గురించి మాట్లాడే ముందుగా తమ పాలనలో ఎంత పెద్ద వెలగబెట్టారో, ఎంత ఏం జరిగిపోయిందో కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అసలు ఇది స్టార్ట్ అయ్యిందే వైసీపీ గవర్నమెంట్లో. అసలు కల్తీ జరిగిందే మీ గవర్నమెంట్లో బాబు అంటే చంద్రబాబు ప్రతిష్ఠ చేశాడు, ఎవరెవరినో కూర్చోబెట్టారని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడే తెలుస్తుంది జగన్కి జీసస్ తప్ప ఇంకే దేవుడు కనిపించడేమో. అందుకే తిరుమల లడ్డూని అపవిత్రం చేశారు. ఇప్పుడు అదే బయటపడేసరికి ఇదిగో ఇలా పక్క పార్టీ మీదకి తోసేస్తారు. నిజానికి దేవాలయాల విషయంలో భక్తి మాటల్లో కాదు, ఆచరణలో కనిపించాలి అనేది చాలామంది అభిప్రాయం. అసలు ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడి పేరు తీసుకొని రాజకీయాలు చేస్తే భక్తి పెరిగిపోద్దా, లేకపోతే వావ్ దేవుడిని నమ్ముతున్నారుగా ఓట్లు వేసేద్దామా, లేకపోతే ఓట్లు పెరుగుతాయా అన్నట్టుగా కూడా ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఒకవైపు చంద్రబాబు పాలనలో తిరుమల నిర్వహణలో సాంకేతిక మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి పారదర్శక విధానాలు తీసుకొచ్చారని ఆయన అనుచరులు చెబుతారు. అసలు ఇది చెప్పక్కల్లా జనాలే చూస్తున్నారు. కానీ జగన్ మాత్రం విమర్శలతోనే పరిమితమయ్యారని కూడా అంటున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. మరి ఆ కోట్లాది మంది సరిగ్గా పట్టించుకొని ఉంటే, వాళ్ళకేమైనా చేస్తుంటే అట్లీస్ట్ జగన్కి ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది. అందుకే వాళ్ళు చీకొట్టారు కాబట్టే దిక్కు లేకుండా 11 సీట్లకే పడిపోయారు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ అడుక్కుంటారు ప్రతిపక్షం కావాలని. అయినా సరే బుద్ధి రాదు. తిరుమల గురించి మాట్లాడే ముందు తిరుమలకు వెళ్ళి నమస్కారం చేసిన సందర్భాలు ఎంతున్నాయి జగన్వి, ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఎంతున్నాయి అనేది చూసుకోవాలి కదమ్మా జగన్ అంటున్నారు. ఏదో పత్తిత్తు కబులు చెప్పేయటం కాదు, ప్యాలెస్లలో కూర్చుని శవ రాజకీయాలు చేసినంత ఈజీ కాదు టీటీడీ కోసం మాట్లాడడం. కానీ రాజకీయంగా చూస్తే ఇది కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణల కథనంగా కనిపిస్తున్న భక్తుల దృష్టిలో మాత్రం తిరుమల పేరు రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదని చాలామంది చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అయితే అభివృద్ధి కోసం మాట్లాడతారు, వ్యవస్థల గురించి మాట్లాడతారు. కానీ జగన్కి మాత్రం ఆరోపణలు, రాజకీయ మంటలు రాజేయటానికే ప్రయత్నిస్తున్నారని కూడా అనొచ్చు. మరొక విషయం ఏంటంటే, పాలనలో పని కనిపించకపోతే మాటల్లో పవిత్రత కనిపించాలి కదా అని. అయితే ఒక నిజం మాత్రం స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది. తిరుమల వంటి పవిత్ర స్థలాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని భక్తులు కోరుకుంటున్నారు. దేవాలయాల పరిపాలనపై విమర్శలు ఖచ్చితంగా వస్తాయి, వాటిపైన చర్చలు కూడా జరగాలి. కానీ అవి భక్తి భావనకి భంగం కలిగించకుండా ఉండేలా చాలామంది భావిస్తున్నారు. మరి మొత్తంగా చూస్తే ఈ వివాదం కేవలం నెయ్యి, లడ్డు లేదా నియామకాల కథ కాదు. ఇది రాజకీయాల్లో ఎవరు నిజంగా బాధ్యతతో మాట్లాడుతున్నారు, ఎవరు ఆరోపణలతో రాజకీయ లాభం చూడాలని చూస్తున్నారు అనే ప్రశ్న కూడా ముందుకొస్తారు. ఇక దేవుడి పేరు చెప్పటం సులభమే, కానీ దేవుడి ముందు నిజాయితీగా నిలబడమే కష్టం. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.